ప్రపంచవ్యాప్తంగా ఓ పక్కన కమ్యూనిస్టుల విజయాలు నడుస్తున్నాయి, మరోవైపున జాతీయవాదుల విజయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు అమెరికాలో కమ్యూనిస్టుల మనస్తత్వం కలిగినటువంటి కమలా హ్యారిస్ గెలుస్తుందా, జాతీయవాద భావజాలం ఉన్నటువంటి ట్రంప్ గెలుస్తాడా చూడాలి. తాజాగా ఓవరాల్గా నెదర్లాండ్స్ జాతీయవాద ప్రభుత్వం గెలిచింది. హంగరీ, బెల్జియం, ఇటలీ, జర్మనీ, పోర్చుగల్, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, చెక్ రిపబ్లిక్, ఇప్పటిదాకా ఈ 10 జాతీయవాద ప్రభుత్వాలు వస్తే సరే భారతదేశం ఇటు పక్కన ఎట్లాగూ ఉంది. సరే అది యూరప్ కంట్రీస్ వైపు నుంచి కాబట్టి అటు చూద్దాం. ఆస్ట్రియా తాజాగా జాతీయవాద ప్రభుత్వం వచ్చింది. ఏదైతే ఓ పక్కన వలసవాదులని అంటే శరణార్థులని అంగీకరిస్తూ అనుమతిస్తూ వాళ్ళని బ్రతకడానికి అవకాశం కల్పిస్తే చివరికి ఆయా దేశాల్లో వాళ్లే డామినేట్ చేస్తూ యూరప్ దేశాల్లో అక్కడ ప్రభుత్వాల్ని మార్చేసి మతరాజ్యాలు స్థాపించాలని కోరుకుంటూ ఉండడంతో ఆగ్రహించిన ప్రజల తిరుగుబాటు జాతీయవాద ప్రభుత్వాలకి ఇప్పుడు వేదిక అవుతోంది యూరప్ సమాజంలో.